హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ బ్యాంక్ గడ్డ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డేటా సఫిషియన్సీ గురించి చూస్తున్నాం. సో డేటా సఫిషియన్సీ అనేది మీకు రీజనింగ్లో ఇస్తే 3 to 5 మార్క్స్ దాకా ఇచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఆల్. సో ఎవరైతే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డేటా సఫిషియన్సీ చాలా ఈజీగా చేయవచ్చు. కాకపోతే ఈ డేటా సఫిషియన్సీ అనేది మేజర్గా కొన్ని టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో నేను మీకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, డేటా సఫిషియన్సీలో ఎలా అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని తర్వాత 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 2 స్టేట్మెంట్స్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా లేదా అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తే స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ నుంచి మాత్రమే వస్తే స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ కరెక్ట్. రెండిట్లో విడివిడిగా వస్తుంటే ఎయిదర్ ఆర్, రెండిట్లో రాకపోతే నెయిదర్ నార్, అదేవిధంగా రెండు కలిపినప్పుడు వచ్చినట్లయితే అప్పుడు బోత్ 1 and 2 పెట్టాల్సి ఉంటుంది. సో మీ క్వశ్చన్ వచ్చినప్పుడు క్లియర్గా ఆప్షన్స్ అనేది నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, సో దీంట్లో ఏవేవి అడిగే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు అన్అకాడమీ. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ యాప్లో ఎడ్యుకేటర్గా కూడా ఉన్నాను. సో మీరు నా వీడియోస్ని అన్అకాడమీ యాప్లో కూడా చూడొచ్చు. అందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో నా వీడియోస్ని మీరు వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సో బ్లడ్ రిలేషన్స్లో పలానా పర్సన్ పలానా వ్యక్తికి ఏమవుతాడు, లేదా పలానా పర్సన్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇలా అడిగేసి కింద కొంత డేటా ఇస్తాడు అనమాట 2 స్టేట్మెంట్స్లో. ఆ 2 స్టేట్మెంట్స్లో ఇచ్చిన డేటాని మీరు అనాలిసిస్ చేసి ఏ స్టేట్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ స్టేట్మెంట్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ర్యాంకింగ్ టెస్ట్. సో ప్లేసెస్ ఇస్తాడు. ఒక పర్సన్ ఒక చోట కూర్చున్నాడు, ఇంకో చోట కూర్చున్నాడు. సో ఎంతమంది ఉన్నారు, లేకపోతే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ర్యాంకింగ్ టెస్ట్ గురించి, నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. సో దీంట్లో ఏ విధంగా ఇస్తాడు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వన్, క్యాలెండర్స్. అంటే బర్త్ ప్లేసెస్ ఇస్తుంటాడు ఎక్కువగా, బర్త్ డేస్. సో నెక్స్ట్ మంత్ లో పలానా డే, పలానా వీక్, పలానా రోజు, ఏ వారం వస్తుంది ఏంటి అనేది కూడా క్యాలెండర్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, బర్త్ డేట్స్. ఎలా అంటే సపోజ్ ఒక పర్సన్ బర్త్ డేట్ ఏ రోజు వస్తుంది, సో కింద 22 తర్వాత లేదా 28 బిఫోర్, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్. సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం రావు, జస్ట్ సింగిల్ లైన్లో ఒక 5 మెంబర్స్ కూర్చున్నారు, నార్త్ వైపు చూస్తున్నారు. సో క్యూ యొక్క రైట్ సైడ్ ఎవరు, లేదా పి యొక్క రైట్ సైడ్ ఎవరు, ఇలా సింపుల్ డేటానే వాడు ఇస్తుంటాడు. రైట్నా? నెక్స్ట్ వన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీకు అందరికీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా వీడియోస్ చేస్తున్నాను. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, స్కై యొక్క కోడ్ ఏంటి, లేకపోతే వాటర్ యొక్క కోడ్ ఏంటి, అలా పైన ఇచ్చేసి కింద మనకి 2 స్టేట్మెంట్లో ఇచ్చి ఆన్సర్ వచ్చే విధంగా ఉందో లేదో కనుక్కోమంటాడు. నెక్స్ట్, హైట్స్, వెయిట్స్. సో ర్యాంక్స్, హైట్స్, వెయిట్స్, 5 పర్సన్స్ ఉన్నారు, ఎవరు మోస్ట్ హైయెస్ట్, ఎవరు సెకండ్ హైయెస్ట్, ఎవరు థర్డ్ హైయెస్ట్, ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, కామన్ డేటా. కామన్ డేటా అంటే సపోజ్ ఒక వార్డుకి ఎంతమంది డాక్టర్స్ ఉంటారు, లేదా ఆ సినిమాకి ఎంతమంది వెళ్ళారు, ఆ షాప్కి ఎంతమంది వెళ్ళారు, ఇలా ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనం క్వశ్చన్స్ రూపంలో డీటెయిల్డ్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. సో మీరు ఆ క్వశ్చన్ని చూస్తూ నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, how many children does M have? సో ఎంతమంది చిల్డ్రన్
ఎం అనే వ్యక్తి కలిగి ఉన్నాడు. ఓకేనా? సో ఎం అనే అతనికి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అడుగుతున్నాడు. రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్. హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్. సో ఓన్లీ డాటర్ అంటే ఇక్కడేనా? రైట్. హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్ who is wife of M. Who is wife of M. Right. H is the only daughter of X who is wife of M. Right. First statement. సో నేను అప్పుడే ఆన్సర్ రివీల్ చేయట్లేదు. సో నేను మీకు సెకండ్ వన్ కూడా చెప్పి మొత్తం కలిపి ఎలా తీసుకోవాలో చెప్తాను. సెకండ్ వన్, K and J are brothers of M. K and J are brothers of M. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ చిల్డ్రన్ డస్ M హ్యావ్? సో M కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అని, సారీ, ఓకేనా, M కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని అడుగుతున్నాడు. రైట్? సో ఒకసారి గమనించండి. ఫస్ట్ దాన్ని చూడంగానే చాలా మంది ఆన్సర్ ఏం పెడతారంటే ఫస్ట్ ఆప్షన్ పెడతారు. ఎందుకని? హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్ హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఎం అంటున్నాడు. కానీ ఇక్కడ కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ డాటర్ హెచ్ అన్నాడు, కానీ సన్స్ గురించి డేటా ఏమన్నా ఇచ్చాడా? సో నా పాయింట్ అర్థమైందా ఫ్రెండ్స్? సన్స్ గురించి డేటా ఏమన్నా ఇచ్చాడా? సన్స్ గురించి నాకు ఎటువంటి డేటాను లేదు. ఉండొచ్చు, మేబీ కొడుకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఇద్దరు, ముగ్గురు, లేదా లేకపోతే ఒకరు. సో ఫస్ట్ వన్ నుంచి నేను ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అనేది చెప్పలేకపోతున్నాను. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ డాటర్ అనగానే సన్స్ గురించి డేటా ఇచ్చాడో లేదో చూడకుండా ఒకరు అని చెప్పి ఆన్సర్ పెట్టేస్తారు. సో అప్పుడు ఇదేమవుతుందంటే రాంగ్. సో సెకండ్ దాంట్లో అసలు ఎం కి, జే కి, కే కి బ్రదర్స్ గురించి చెప్తున్నాడు, కానీ సన్స్ కి కానీ డాటర్స్ కానీ ఎటువంటి రిలేషన్ చెప్పడం లేదు. సో ఆప్షన్ ఏంటంటే నెయిదర్ వన్ నార్ టూ. సో నెయిదర్ వన్ నార్ టూ. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 4. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. Friends, second question. The last Sunday of March 2006 fell on which date? So the last Sunday of March. So March 2006 లాస్ట్ సండే ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ సండే ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. సో అక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్, ద ఫస్ట్ సండే ఆఫ్ దట్ మంత్, ద ఫస్ట్ సండే. సో ఫస్ట్ సండే ఆఫ్ దట్ మంత్ వాస్ ఫెల్ ఆన్ 5th. సో 5th మార్చ్ ఏ వారం వస్తుందంట? సండే వస్తుందంట. 5th మార్చ్ ఏ వారం వస్తుందంట? సండే వస్తుందంట. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్, ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్. లాస్ట్ డే అంటే మార్చ్ లో లాస్ట్ డే ఎన్నోది? 31st నా? 31st ఆఫ్ ద మార్చ్ వాస్ ఫ్రైడే. 31st of the March was Friday. So friends, point clear? First Sunday 5th March అంటున్నాడు. ఫస్ట్ సండే 31st వచ్చి మార్చ్ వచ్చేందంట ఫ్రైడే అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఒకటి ఇక్కడ చూడండి, ఫస్ట్ సండే తెలిసింది అంటే నాకు 5th మార్చ్ అంటే నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 7 days తర్వాత 12 కా, నెక్స్ట్ 19 నెక్స్ట్ 26. సో లాస్ట్ సండే ఎప్పుడు వస్తుందంటే 26th మార్చ్ వస్తుంది. ఫస్ట్ దాని నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. సెకండ్ కూడా చెక్ చేయాలి.
సో 31st ఫ్రైడే అన్నాడు అంటే 30th ఏమవుతుంది థర్స్డే, నెక్స్ట్ 29 వెడ్నెస్డే, నెక్స్ట్ 28 ట్యూస్డే అండ్ 27 మండే, 26 సండే. అవునా ఫ్రెండ్స్? సో ఇప్పుడు దీంట్లో నుంచి కూడా నాకు 26th సండే అనేది వచ్చింది. సో లాస్ట్ సండే నాకు రెండిట్లోంచి ఇండివిజువల్గా వస్తుంది కాబట్టి నాకు ఆప్షన్ వచ్చేసి ఎయిదర్ 1 ఆర్ 2. సో ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూడండి. రెండిట్లోంచి ఇండివిజువల్గా నాకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎయిదర్ 1 ఆర్ 2. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఎయిదర్ 1 ఆర్ 2. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కై? సో స్కై యొక్క కోడ్ ఏమిటి అనేది అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కై ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ స్కై ఈస్ క్లియర్. స్కై ఈస్ క్లియర్. సో దానికి ఏమి ఇచ్చాడు కోడ్? DERAFA. DERAFA. సో సెకండ్ దాంట్లో మేక్ ఇట్ క్లియర్. మేక్ ఇట్ క్లియర్. సో దానికి ఏం ఇచ్చాడు కోడ్? DEGAZO. సో DEGAZO. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో ఎలా చూడాలి? సో ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు స్కై ఈజ్ క్లియర్ అనేది నేను ఎగ్జాక్ట్గా స్కైకి కోడ్ నేను చేయగలనా? లేదు. సో మేక్ ఇట్ క్లియర్ అనే దాంట్లో అసలు స్కై అనే వర్డే లేదు. రైట్. సో ఇప్పుడు ఈ రెండు కలిపినప్పుడు నాకు కామన్గా ఉన్న కోడ్ ఏంటి? వర్డ్ ఏంటి? క్లియర్. సో క్లియర్కి కోడ్ ఏంటి? రెండిట్లో కామన్గా ఉంది DE. రైట్. సో మరి స్కైకి నేను కోడ్ చేయగలనా? స్కై ఈజ్ ఇక్కడ మిగిలిపోయింది RAFA. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను స్కైకి RA కానీ లేకపోతే FA అని పక్కాగా కోడ్ చేయగలనా? చేయలేను. సో ఫస్ట్ నేనేం చేశాను? ఫస్ట్ వన్ విడిగా చూశాను, సెకండ్ వన్ విడిగా చూశాను. రెండు చూసిన తర్వాత రాకపోతే రెండింటిని కలిపి చూశాను. ఆ డేటాని కలిపి చూసినప్పుడు నాకు ఏమైనా వస్తుందా అని. రెండు కలిపినా కానీ నాకు ఆన్సర్ రాలేదు. సో ఆన్సర్ నెయిదర్ 1 నాట్ 2. ఆన్సర్ నెయిదర్ 1 నాట్ 2. ఓకేనా? నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్. సో మనం ఫస్ట్ ఏం చూసాము? బ్లడ్ రిలేషన్స్ చూసాము, తర్వాత డేట్స్ చూసాము, క్యాలెండర్ చూసాము, తర్వాత ఇప్పుడు వచ్చేసేమో మనం ఏం చూసాం? కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసాం. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ర్యాంకింగ్ క్వశ్చన్. సో ఇప్పుడున్న ర్యాంకింగ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు అక్కడ? హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ బిట్వీన్ P and Q in the row of children? So how many children does P కి Q కి మధ్యలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అది. P కి Q కి మధ్యలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి అక్కడ. P is 15th from the left in a row. సో ఫస్ట్ వన్ ఏం ఇచ్చాడు? P is 15th from left. సో P అనే వ్యక్తి ఎన్నో ప్లేస్ లో ఉన్నాడంట? లెఫ్ట్ నుంచి 15th పొజిషన్ లో ఉన్నాడంట. సో PQ కి మధ్యలో ఎంతమంది ఉన్నారో నేను చెప్పగలనా? లేదు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? Q is exactly in the middle and there are 10 children towards his right. So there are 10 children towards his right. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి చూడండి. Q అనే వ్యక్తి
ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడు అంటే తన రైట్ సైడ్ 10 మంది ఉన్నారంటే ఇక లెఫ్ట్ సైడ్ కూడా ఎంతమంది ఉంటారు? ఆబ్వియస్లీ 10 మందా? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి నేను ఇండివిజువల్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతున్నానా? పీకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పలేకపోతున్నా. రైట్. ఇప్పుడు నేనేం చేయాలా? రెండింటిని కలిపి చూస్తా ఆన్సర్ వస్తుందేమో అని. రైట్. సో ఒకసారి చూడండి, క్యూ అనే వ్యక్తి మిడిల్లో ఉన్నా అన్నాడు, లెఫ్ట్ సైడ్ 10 మంది, రైట్ సైడ్ 10 మంది. సో లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకుందాం, ఎందుకు మనకు లెఫ్ట్ సైడ్ నుంచే పీ తెలుసు కాబట్టి. సో 10 మంది తర్వాత క్యూ పొజిషన్ ఏంటి? 11th పొజిషన్. రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి నాకు క్యూ పొజిషన్ ఎంత? 11. సో పీ పొజిషన్ ఎంత లెఫ్ట్ నుంచి? 15. సో లెఫ్ట్ నుంచి పీ పొజిషన్ 15 అండ్ లెఫ్ట్ నుంచి క్యూ పొజిషన్ 11. సో మధ్యలో ఎంతమంది ఉంటారు? 12, 13, 14. సో 12, 13, 14 ఎంతమంది ఉన్నారు? ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, పాయింట్ క్లియరా? ఫస్ట్ దాంట్లోంచి నాకు రాలేదు, సెకండ్ దాంట్లోంచి నాకు ఆన్సర్ రాలేదు, కానీ రెండు కలిపినప్పుడు నాకు పీకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సో ఆన్సర్ బోత్, ఆప్షన్ నెంబర్ 5th, బోత్ 1 and 2. నాకు రెండు కలిపినప్పుడు ఆన్సర్ వచ్చింది. ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, పాయింట్ క్లియరా? సో నేను డేటాని ఎలా అనలైజ్ చేసుకొస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్, హూ ఈస్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ P among 5 persons P, Q, R, S, T. సో P, Q, R, S, T ఈ ఐదుగురిలో P కి రైట్ లో ఉన్నది ఎవరు? సో P కి రైట్ లో ఉన్నది ఎవరు? క్వశ్చన్ అయితే P కి రైట్ లో ఉన్నది ఎవరు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏమి ఇచ్చాడు? R is third to the left of Q. R is third to the left of Q. First left, second left, third left. R is third to the left of Q. Okay na? Next one, and P is second to the right of R. P is second to the right. First right, second right. Right? P is second to the right of R. Right. First దాని నుంచి P యొక్క రైట్ సైడ్ ఎవరున్నారు? Q ఉన్నాడు. సో ఫస్ట్ వన్ నుంచి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలా అని సెకండ్ వన్ కూడా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓన్లీ 1 అని పెట్టడానికి లేదు, సెకండ్ది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో. సెకండ్ది కూడా రాంగ్ అయితే అప్పుడు మాత్రమే మీరు ఫస్ట్ వన్ దానికి వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా? రైట్. సెకండ్ వన్ చూడండి, ఏమన్నాడు? Q is, second one, Q is to the immediate left of T. Q is to the immediate left of T. Who is? సో who అన్నాడు అంటే కంపల్సరీ ఎవరిని తీసుకోవాలా? T నే తీసుకోవాలి. who అన్నాడు అంటే దాని పక్కన ఉన్న లెటర్ని తీసుకుంటే సరిపోతుంది. who is second to the right of P. సో T అనే అతను సెకండ్ రైట్ అంట, అంటే 1, 2 సెకండ్ రైట్. P కి సెకండ్ రైట్ లో ఉన్నాడు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఎవరున్నారు? T ఉన్నాడు. అదే విధంగా Q ఈస్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ T. రైట్. సో సెకండ్ దాని నుంచి కూడా P యొక్క రైట్ సైడ్ ఎవరున్నారు? Q ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనం సెకండ్ దాని నుంచి కూడా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ రెండు, ఈ రెండిట్లోంచి వస్తున్నాయి కాబట్టి మనం ఇండివిజువల్ గా వస్తున్నాయి, దేని కలపట్ల, ఇండివిజువల్ గా వస్తున్నాయి కాబట్టి ఎయిదర్ 1 or 2, ఎయిదర్ 1 or 2. సో ఫ్రెండ్స్, క్లియరా? సో దీంట్లో మనం ఒక 5 క్వశ్చన్స్ చూసాం. సో దీంట్లో మేజర్గా ఉన్న క్వశ్చన్స్ అన్నింటిని చూసాం. నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో నా కాన్సెప్ట్ అంతా ఒకటే, నాలెడ్జ్ షేరింగ్. సో మీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్స్లో ఎంతోమంది ఉంటారు,
వాళ్ళందరికీ నా యొక్క సబ్జెక్ట్ని రీచ్ అయ్యే విధంగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.